ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. Sayo, kumasilako, kumakasayo, kumasilako, kumakasayo, sayo. Kumasilako, kumakasayo, kumasilako, kumakasayo, kumasilako, kumakasayo, sayo, sayo. చూసాము ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను, మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను. బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా, సాధనలో నా సాయం చేసే దైవం స్నేహితుడేగా. కృష్ణుడికి కోవెలుంది, కర్ణుడికి లేదేంటి, చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి. అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే, ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే. చల్లని స్నేహం నీడలో ఈ పొదలిల్లే, తెల్లగా మెరిసే చక్కని తాజ్ మహల్. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. స్వాగతం సమావేశం జరుపుకోవడానికి అందరం రావడం, సాధ్యమంతరకు అందరం రావడం జరిగింది. చాలా రోజులకు మన రేవల్లికి వచ్చాము కాబట్టి ఊరిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మరియు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి వచ్చిన తర్వాత మన కార్యక్రమం ప్రారంభం చేసుకొని
మన దగ్గర పక్క గ్రామంలో నుండి సారు ఎంతో ప్రయాసపడి గండ్యాగుల గ్రామం నుంచి మనం ఆహ్వానిస్తున్నాం. అలాగే మన ముఖ్యమైన సబ్జెక్టు మన అందరికీ అన్ని విధాలుగా ఉపయోగపడే తెలుగు పండిత్ టిఫిన్ చేసలేరా ఉదయం నడిపించుకోవడానికి సలహాలు చెప్పిన శ్రీ ప్రసాద్ సార్ గారిని వేదికను అలంకరించిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः. ऋस्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.
We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ. వందే మాతరం వందే మాతరం సుజలా సుఫలా మలయజ శ్రీతలా సస్యశ్యామలా మాతరం వందే మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. కోటి కోటి కంఠ కలకల నినాదకరాలే కోటి కోటి భుజే ధృతకర కరవాలే అబలా కేను మాయే కబలే బహుబలధారిణి. అందరం కూడా కలుసుకోవాలి. 35 ఇయర్స్ తర్వాత గ్యాప్ రావడం చాలా కొద్దిగా బాధ అనిపించింది నాకు. ఎప్పుడు కలుసుకుంటామా అన్న దూరంలో ఉండేవాళ్ళం, కానీ సమయం వచ్చింది. ఇప్పుడైతే కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. సమయం ఎక్కువ లేదు, చాలా కొద్దిగా హార్డ్గా ఉండేది. ఆ రోజుల్లో విష్ణువర్ధన్ రావు గారు చెప్పిన ఆ రైటింగ్ కానీ అతను ఏ పద్యం ఏం తెలుసు సార్, మీరు కూడా ఈరోజు కలవడం కాబట్టి ఇప్పుడు అందరూ వచ్చి నిర్మాణం ఇస్తే 10 ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నిను మరువములే మా
మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన బడి గుడిలో వెలసిన ఓ దేవదేవుడా మా తలరాతలు రాసే మా భార్య ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, నేను సికింద్రాబాద్లో సెటిల్. మీ అందరికీ నమస్కారం. 91 బ్యాచ్ సోదరి అందరినీ విడచి 5 సంవత్సరాల కింద మనం ఉంటే ఇప్పుడు తెలుగు. My name is, you know all right? My Indian operation manager also here. Okay. So bless you all. Please. 34 సంవత్సరాల క్రితం ఇక్కడ ఆడుకొని తిరుగుతూ ఉన్న మనం ఈరోజు 50కి కొంతమంది అటు కొంతమంది ఇటు ఉన్నారు. అందులో అందరం ఈరోజు మళ్ళీ ఒక క్లాస్ ఫుల్ఫిల్ కనిపించింది. ఈరోజు ఇలాంటి పండుగ చేసుకుంటున్నందుకు ఈ లైఫ్ ఇలాంటి మెమొరీస్ మళ్ళీ అప్పుడప్పుడు కలుసుకుని. Speak in English. My name is Ravindra Reddy. I studied here from 6th to 10th class. And now at present I am working as a maths teacher in Hyderabad, Nagarjuna Model School since 23 years onwards. First of all, వారికి నా యొక్క పాదాభివందనాలు. మరియు మనకి ఇక్కడ సెంటర్ ఇచ్చి ఈరోజు ఇంత ఘనంగా ప్రోగ్రాం నిర్వహించుకోవడానికి సహకరించిన ఈ స్కూల్ GHM ప్రసాద్ సార్ గారికి నా ధన్యవాదాలు. మరియు ఈరోజు నేను లేడీస్ అందరినీ 35 సంవత్సరాల తర్వాత ఇక్కడ సమావేశమైనా కూడా నేను లేడీస్ అందరినీ గుర్తుపట్టగలుగుతున్నాను. కానీ జెంట్స్లో మగవాళ్ళలో కొంతమందిని గుర్తుపట్టకుంటే సారీ, నేను ఎవరినన్నా నన్ను మీరే పలకరించండి. ఓకే, నేను మాట్లాడతాను. ఓకే. షాబాద్ మండల్లో ఇప్పుడు SA స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నాను. ఎప్పుడు ఏజ్ గురించి ఆలోచించవద్దు. ఏజ్ నథింగ్ బట్. పెద్ద అబ్బాయి బిజినెస్లో ఉన్నాడు, చిన్న అబ్బాయి US లో ఉన్నాడు. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఉండేది మహబూబ్నగర్లో ఉంటాను. 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. పాప సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, బాబు మాస్టర్కు ప్రిపేర్ అవుతున్నారు. నేను చేసేది మహబూబ్నగర్లో ఐ హాస్పిటల్లో వర్క్ చేస్తాను. అంతే. తెలియజేస్తున్నాను. మన మిత్రుడు చెప్పినట్టు ఎక్కువ చెప్పకుండా పరిచయం మాత్రమే. నా పేరు పాండురంగయ్య, నాగపూరు. నేను ఇక్కడ అందరికీ పాదాభివందనాలు. మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు శైలజ. మా వారు కృష్ణమూర్తి అడ్వకేటు. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి అమ్మాయి. అబ్బాయి వచ్చేసి అడ్వకేటు, కర్ణాటక టాపర్, గోల్డ్ మెడలిస్టు. అమ్మాయి వచ్చేసి మెడికల్ 2nd ఇయర్. ఈరోజు ఇప్పుడు నేను 30 years తర్వాత వస్తున్నాను. నాన్నగారు ఇక్కడే పనిచేశారు. ఈరోజు ఈ ఆనందం నేను ఎక్కడికి వెళ్ళినా రాదు. ఎంతంటే ఇంకా అది లైఫ్లో మర్చిపోలేని రోజు ఈరోజు మాకి. నాకు అనుకుంటున్నాను పర్సనల్గా. నేను మీకు అందరికి ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు. పెద్ద పాప 10th, చిన్న పాప ఇప్పుడు 6th. నేను నా పేరు కుర్మయ్య. నేను ఇంటర్మీడియట్ వరకు వస్తాను. నా చేపందులో చదవలేకపోయినా నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి 10th, ఒక అమ్మాయి 9th. సరే. నా తోటి స్నేహితులకు అందరికీ నమస్కారం. నేను ఇవాళ ఈ స్టేజ్ మీద ఉన్నా అంటే అది గురువుల దయనే. లేదంటే నేను 7th క్లాస్ నుండి ఎడ్యుకేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేదాన్ని. మా తల్లిదండ్రులను ప్రోత్సహించి వాళ్ళకు అర్థమయ్యేట్టు చేసి నాకు ఎడ్యుకేషన్ ఇచ్చి ఇవాళ నేను లైఫ్లో నా ఫ్యామిలీకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నానంటే వాళ్ళకి నేను ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా అది తక్కువే. నా పేరు వంశజ. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, చిన్న అబ్బాయి ఇప్పుడు బీటెక్ చదవాలి. ఇక్కడ నాతోటి ఉన్న స్నేహితులకు మిత్రులకు అందరికీ నమస్కారములు.
ఇక్కడ ముందలకై చేసి మనం ఎక్కడో ఉండి చెప్పి ముందలకై కొంచెం నడిపించి మనకన్నా ముందు వచ్చి చేసిన వాళ్ళకి అందరూ కూడా కృతజ్ఞతలు. అట్లా సాగుబాటుగా చేసిన వాళ్ళు కూడా ఉండాలి కదా, ముందలకై చేసిన వాళ్ళతో ఉండాలి. మనం ఎక్కడో ఉండి చెప్పి ఎక్కడో ఉండి చేసినా ఇక్కడ ముందుకు వచ్చి మన టైంకి వచ్చిన వాళ్ళమే ఇక్కడికి. అలా అందరికీ మరీ మరీ థ్యాంక్స్. నాకు 2 పాప 1 బాబు. బాబు బ్యూటీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు, బాబు ఇద్దరికి జాబ్ చేస్తున్నారు. నాకు 2 కొడుకులు డాక్టర్లు. సారు చేసిన కాడికి తలుసుకుంటున్నా. చాలు, దేవుడైనా సార్ అయినా ఒక్కటే, మనం ఎంబడి ఏది. మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు మల్లెపల్లి సురేందర్ రెడ్డి. నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు. ఫస్ట్ అమ్మాయి జైన్. అయితే నేను 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నా. నేను అప్పటి నుంచి కూడా క్రిమినల్ ఆలోచనలే ఉంటుంది. పుత్తులో పనులు మాటలు అవి మాట్లాడుతూ తిరుగుతుంది. మా పైన బ్యాచ్ ఉంటుండే. అయితే మేము చదువుకున్నప్పుడు ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మాకు కాకపోతే లెక్కలు నాకు రాకపోయేది, నాకు మా హాస్టల్లో ఎవరికి రాకపోయేది. వీళ్ళు చూస్తే 8th క్లాస్లో థర్డ్ బెల్ అదే 3వ బెల్లో మేము రాకపోయేది సార్ మేము. మరియు నా పేరు ఎం కృష్ణయ్య, గండ్రాపల్లి హాస్టల్. నమస్కారం సార్. నా పేరు నమస్కారం. అది వెనచెర్ల. నేను ఇక్కడ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివిన. నాకు టీసీ లేదు. నేను 2nd క్లాస్ చదివి 4 సంవత్సరాలు పనిచేసిన. చౌదేవుపల్లి మాది. మా 2 బాబులు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. మేము హైదరాబాద్లో ఉంటాము. ఈ కార్యక్రమం సార్ ఒకరికి రసిస్తారని ఉండేది. ఫోటో వచ్చేటట్లు ప్రయత్నం చేద్దాం. అది తర్వాత పెద్ద పాప బీటెక్ సెకండ్ ఇయర్, 2వ పాప 10th అయిపోయింది, ఫస్ట్ ఇయర్. ఇక్కడ కర్నూలు ప్రసాద్ సార్కి అందరికీ, నా తోటి స్నేహితులకి అందరికీ హాయ్. నా పేరు పద్మ. నాకు ఒక పాప బాబు. బాబు డిగ్రీ, పాప ఇంటర్ 2nd ఇయర్. నేను ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నా. నాది రాధా డయాగ్నోస్టిక్ సెంటర్ ఉప్పల్. నేను ఉప్పల్లో ఉంటా. నా పేరు సరిత. నాకు ఒక పాప బాబు. పాప యూఎస్లో ఫ్లోరిడా, సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంఎస్సీ అయిపోయింది. బాబు సాఫ్ట్వేర్. హాయ్, నా పేరు కృష్ణవేణి. మా వారి పేరు వేణుగోపాల్ రెడ్డి. ఒక పాప ఒక బాబు. బాబు బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. పాప మన నీట్ ఎగ్జామ్ చేస్తుంది. ఇంకేతో సమావేశానికి వచ్చిన వారికి ధన్యవాదాలు. నేను నా పేరు వెంకటమ్మ. నాకు 2 బాబులు. పెద్ద బాబు సాఫ్ట్వేర్, చిన్న బాబు బీటెక్ ఫైనల్ ఇయర్. నేను జిఎంసీ నార్గన్లో వర్కింగ్ ప్లేస్ నాది. నమస్కారాలు. నాకు 2 బాబులు. పెద్ద బాబు 10th అయిపోయింది, చిన్న బాబు 6th క్లాస్ అయిపోయింది. నా పేరు షరీమ. పోస్ట్ ఆఫీస్లో డ్యూటీ చేస్తున్నాను. చదువుతున్న విద్యార్థులు విద్యార్థినీలకు నమస్కారములు. నా పేరు పోలోజు రమేష్ బాబు. మా పాప బీటెక్ 4th ఇయర్, బాబు బీటెక్ 3rd ఇయర్. నేను ఇక్కడే ఉంటా. నేను విగ్రహాల పని చేస్తా. దేవుడిది ప్లస్ జ్యువెలరీ షాప్ ఉంది. ఓకే. మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ముళ్లకు అందరికీ నమస్కారాలు. వాస్తవంగా చదువు రాకుండా నా గోల్ గస్టెడ్ సైన్ పట్టాలనేది ఉండే. నాకు చదువు రాకుండా గోల్ గస్టెడ్ సైన్ అంటే రాజకీయంగా ఉంటాయి కాబట్టి ఆ పోస్ట్ కావాలనుకున్నా. నాకు దక్కలే కానీ మా మిస్సెస్కి అయితే దక్కింది. అది నేను దక్కించిన. వాస్తవంగా చదువులో నేను 0, ఆర్థికంగా 0నే, చదువులో 0నే. భగవంతుడు నా గోళ చెప్పుకోవాలా,
దయచేసి ఈ గ్రూప్ను మెయింటైన్ చేసిన మహావీర కాలేజీ బండగూడ. థ్యాంక్ యూ. సో నాన్న ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయారు, 7th మధ్యలో వెళ్ళిపోయారు. ఇక్కడ కూర్చున్న గురుగారులందరికీ పాదాభివందనాలు. ఇక్కడ వచ్చినటువంటి అక్క చెల్లెళ్లకు, నాతోటి విద్యార్థులకు అందరికీ నమస్కారాలు. మాది నాగనూరులో, నా పేరు చంద్రయ్య. నేను ప్రస్తుతానికి అయితే అగ్రికల్చర్ చేసుకుంటున్నా. నాకు 2 బాబులు. అందరికీ నమస్కారం. మా ఊరు కొంగలపల్లి. నాకు ఒక కొడుకు, ఒక బాబు. బాబు 9th క్లాస్ చదువుతున్నాడు. నా కూతురు వచ్చేసి 7th క్లాస్ చదువుతుంది. అందరికీ నమస్కారం. నాతోటి విద్యార్థినులకు అందరికీ నమస్కారం. నేను మా విలేజ్ ఇడిచిపెట్టి నగరకంలో ఉంటా. నేను ట్రావెల్స్ డ్రైవర్ను. అది కొంకలపల్లి వెంకటస్వామి నా పేరు. నేను 9th క్లాస్ డిస్కౌంట్. నేను లేను, 9th క్లాస్ వెళ్ళిపోయినా. మా మమ్మీ చనిపోతే కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉంది, వెళ్ళిపోయినా. నాకు 2 బిడ్డల పెళ్లిళ్ళు చేసిన. పెద్ద అమ్మాయి టీచరు, చిన్న అమ్మాయి నాగర్ కర్నూలులో ఫోటో స్టూడియో చేస్తాను. నా పేరు వెంకటయ్య. నేను నాగర్ కర్నూలు ఉంటాను. నాకు 2 కొడుకులు. పెద్దబాబు కోర్స్ చేస్తున్నాడు, పాలిటెక్నిక్. చిన్నబాబు ఎగ్జామ్ చదువుతున్నాడు. హైదరాబాద్లో ఉంటాను. 2 ఒక బాబు, ఒక పాప. బాబు డిప్లొమా అయిపోయింది, పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. వైఫ్. థ్యాంక్ యూ. నా పేరు ఇస్మాయిల్. నాకు ఒక కొడుకు చనిపోయాడు, 10 సంవత్సరాలు. ఇప్పుడు చిన్న పాప 5 years ఉంటుంది. నేను టీవీ షోలో పనిచేస్తాను. నా పేరు రవీంద్ర రెడ్డి. నాకు ఒక బాబు, ఒక బేబీ. బాబు బీటెక్ అయిపోయింది, బేబీ బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్. ఓకే. తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. నాకు 2 కుమారులు. ఒక బాబు డ్రైవర్ పనిచేస్తాడు, ఒక బాబు చదువుతున్నాడు. నేను వీళ్ళనే ఉంటాను. అందరూ మ్యాచ్ చేసిన నేను ఒక్కరిని ఒంటరిగా అందరినీ మ్యాచ్ చేసిన, పెళ్లి చేసిన, అందరినీ పెళ్లి చేసిన. పిల్లలైపోయి గౌరవంగా బతుకున్నా. నేను గౌరవంగానే తోటి ఉపాధ్యాయులు రెవెన్యూలో పనిచేసినప్పుడు సహ ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి, మరి ఇప్పుడు రిటైర్డ్ జిహెచ్ఎంగా విష్ణువర్ధనరావు గారు, మరి నా మిత్రులు. ఒకటి, ఈ స్కూల్లో నేను ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడనే 83లో, అప్పటి నుంచి 97 వరకు ఇక్కడనే పనిచేశాను. కానీ నేను పనిచేసినటువంటి ఏ స్కూల్లో కానీ అంతా ఉమ్మడి కుటుంబమే. ఇక్కడ దాదాపు అప్పుడు 10 మంది ఉపాధ్యాయులు పనిచేసాము. ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగించుకుంటాం. విద్యార్థిని ఈరోజు మమ్మల్ని ఇక్కడ పిలిపించి పాత జ్ఞాపకాలను గుర్తు చేసి, సరే మేము ఆ రోజు చేసిన అంటే మీ అభివృద్ధి కొరకు మీ కృషి, మీ కుటుంబాలు ఆర్థిక అభివృద్ధితో ఉన్నందుకు చాలా సంతోషం. మీ పిల్లలందరూ కూడా ఉన్నత విద్యను చదువుతున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ రోజు మీరు అంటే ఆ రోజు పరిస్థితి అంటే చదివేటందుకు స్కూల్కి వచ్చేటందుకు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యవస్థల నుంచి మనం బయటకొచ్చాం. ఆ కష్టాలు మీ పిల్లలకు రాకుండా చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆత్మీయమైనటువంటి విద్యార్థులు అంటే 30 సంవత్సరాల క్రితం, ఇప్పుడైతే ప్రజెంట్ అంటే ప్రస్తుతం ఆత్మీయ అనేటువంటి పదంలో స్పర్శ, ఏ స్పర్శ? ఒక తల్లి బిడ్డ, ఒక తండ్రి, ఒక కూతురు లేక కుమారుడు, వీళ్ళ మధ్య ఉన్నటువంటి వాత్సల్యం
ఆత్మీయతకు సమానమైనటువంటి సమానార్థక పదం. మన ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆత్మీయ మిత్రులు రాఘవరెడ్డి సార్ గారు 11 బ్యాచ్లు 7th క్లాస్ యూపీఎస్లో పనిచేయడం ద్వారా ఈ మెమొరీస్ ఎట్లా ఉంటాయంటే జ్ఞాపకాలు ఇక్కడ వచ్చి అంత వెతుక్కుంటున్నాను నా జ్ఞాపకాలని. చక్కని సువాసనలు, విద్యాగంధాలు, రాజకీయ గంధాలు. అలా ఓట్లేనికపోతే ఏమంటున్నాడు అప్పుడు టీడీపీ, ఈయన కాంగ్రెస్, మేము పక్కా టీడీపీ. అప్పుడు అంతకుముందు ఏరుగౌడ్ సాబ్ ఉన్నప్పుడు టిఫిన్ మాత్రం కూడా లేదు, టీ మాత్రం కూడా లేదు. ఉదయం కూడా సాయంత్రం 5 గంటల వరకు కూర్చోబెట్టారు. నేను హరిం అంటాను అనుకున్నాను, అంత చెమటలు పోతున్నాయి. ఇక పిల్లలే గంట కొట్టి పోలీస్ స్టేషన్ మొత్తం ఆవరించేవాడు. చేసినాడు ఎంత గాంధీ రోడ్ స్కూల్ పిల్లలంతా జై తెలంగాణ అనే ఉద్యమం. ఆ ఉద్యమం అట్లా వచ్చింది నిజంగా. ఇలా ఇదే చూశారు. థర్డ్ వచ్చేసి తెలుగు ప్రశస్తి అని రాశారు. ఫోర్త్ వచ్చేసి అగ్నిస్తూపం అని రాశారు. తెలంగాణ రిజిస్ట్రేషన్ అది రిలీజ్ చేశారు. ఆ తర్వాత అగ్నిస్తూపం తర్వాత ఈ విధంగా నా ప్రస్థానం కొనసాగింది. ప్రస్తుతం 4-5 గ్రంథాలు డీటీపీ అని అచ్చుకున్నాయి. అవి ఆ క్రమంలో అక్కడ స్టే ఉన్నాను. ఎక్కడ పని చేసినా ఆ ఊళ్ళో ఉండేవాడిని. గద్దెలపల్లి పని చేసినప్పుడు గద్దెలపల్లి స్కూల్లోనే ఉన్నాను. క్లేశార్థాలు ఎరుగని పువ్వుల్లారా, ఏమి ఎరుగని పువ్వుల్లారా, 5-6 పాపల్లారా. మీరు ఎట్లా ఉన్నారు అప్పుడు? మొగ్గల్లా ఉన్నారు. మీ మనస్తత్వం ఎట్లా ఉన్నది? చేళ్ళు మనస్తత్వం ఎట్లా ఉంటుంది? భగవంతుని మనస్తత్వం లాగానే ఉంటుంది. అంటే భగవంతుని మనస్తత్వం నీవు ఎట్లా గ్రహించడవు అంటే అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, కాని వాళ్ళకి ఎప్పటికీ. అందరూ శుభంగా, క్షేమంగా, ఐశ్వర్యంగా జీవించాలని. పేదరికం, బీదరికం భారతదేశంలో గరీబీ హఠావో అంటే అంత తొందరగా పోయేది కాదు. అది తీసుకుపోయి ఆ మాటను బంగాళ సముద్రంలో ఇస్తావా, ఎందుకు పెట్టగలవు? అట్లా ఆ పరిస్థితి ఎప్పుడు. వేదిక మీద ఉన్న గురు సమానులు, ఉపాధ్యాయులకు, మరియు ఎందుకంటే మీకు నేను నా 90 బ్యాచ్ కంప్లీట్, మీరు 91 బ్యాచ్, ఒక జస్ట్ 1 ఇయర్ తేడా మీకు మాకు. కాబట్టి అందుకే అప్పుడు అంతకుముందు సార్ వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నప్పుడు నేను పక్కకి వెళ్ళినా, ఎందుకంటే సేమ్ ఏజ్ కాబట్టి, జస్ట్ 1 ఇయర్ కాబట్టి. ఏదేమైనా ముఖ్యంగా మహిళా మంది ఈ బ్యాచ్కి ఎక్కువగా కనపడుతున్నారు. చేతి మీద వేళ్ళల్లో లెక్క పెట్టే వాళ్ళు ఉన్నారు, కానీ ఈ బ్యాచ్కి చాలా ఎక్కువగా ఉన్నందుకు మంచి మీ యొక్క బ్యాచ్ మంచి కవర్ చేసింది. కరెక్ట్ లాస్ట్ సండే కృష్ణ సార్ ఫోన్ చేసి ఇదే సందర్భంలో వేదిక మీద ఉన్నప్పుడు సార్ ఫోన్ చేసింది. సార్ ఇట్లా మేము 90-91 బ్యాచ్ మ్యాథ్స్ సార్ అయితే మాకు ఆయన ప్రసాదే ఉండే పేరు కూడా ఇట్లా పెట్టి కాదు. మరి మీ బ్యాచ్ మొత్తానికి సైన్స్ మెటీరియల్ వద్దు, మీ పర్మనెంట్ ఐటమ్ ఉండాలని చెప్తే 2 బీరువాలు చెప్పిన ఎమ్మడే అన్నీ కూడా వాట్సాప్లో పెట్టడం, సెలెక్ట్ చేయడం. మీ బ్యాచ్ పర్మనెంట్ బీరువాలు ఉన్నంత వరకు ఉంటుంది. నేను కూడా 4 ఏళ్ళు అయితే ట్రాన్స్ఫర్ అయిపోతాను, కానీ ఎందుకంటే దాని మీద నేను సార్ సరస్వతి మొత్తం అంటే ఒక్కొక్కరు ఒక ఐటమ్ ఇస్తే ఆ బ్యాచ్ మొత్తానికి బాగా కష్టపడతాను. మీ ప్రతి బ్యాచ్ గెట్ టుగెదర్ పార్టీ చేసుకుని ఏంది ఎవరు వస్తారు అంటే ఆ బ్యాచ్ వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు. చాలా చిన్నగానే చాలా చిన్నగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఒక జిహెచ్ఎం 4 నెలల కొరకు ప్రమోషన్ వచ్చింది శ్రీకాంత్ సార్. ఆ సార్కు మంచి సార్ లాగానే స్కూల్కి ఏదైనా చేయాలని అని ఏం చేయాలి ప్రసాద్, నాది ఎప్పుడు పర్మనెంట్గా నా పేరు ఉండాలంటే ఏం చేయాలి, ఏం లేదు సార్ స్టేజ్ మాత్రం పెద్ద. కానీ ఆయన వచ్చి నా కొడుకులు డాక్టర్ అంటారు, ఎంత హ్యాపీగా ఉంటుంది. మన పిల్ల మనకు కొంతమంది సంపాదించినంత మాకు ఉపాధ్యాయులుగా ఈ టీచర్లకు కూడా అదృష్టం. ఎందుకంటే మీరు దాదాపు కళ్ళల్లో ఆనందం చూస్తూ వాళ్ళు ₹1 కోటి దాంట్లో సంపాదించిన దానికంటే ఎక్కువ. ఎందుకంటే వ్యవసాయం ప్లస్ పొలిటికల్గా ఊర్లోనే ఉండి పనిచేస్తుంటే నేను ఉంటాం. ఎవరైనా పిలిచినా మనం కూడా పిలవాలనిపిస్తుంది, అందరితో మంచిగా ఉండేది అలవాటు ఉంటుంది. కావున ఇంకొకటి మనకు ఈ బాధ్యత, మీరందరూ ప్రోగ్రాం చేయడానికి మీ అందరూ సహకరించిన వాళ్ళకి అందరూ అన్ని విధాలుగా
ఎవరినైనా అంటే మనం నాకు ఒక బాధ్యత అందరినీ పిలవమని ఏదో కొంత బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యత అంటే నా మనస్ఫూర్తిగా మనం పని చేసాం. సరే, మనకు తెలియకుండా కూడా కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఇంకేమైనా ఏమైనా ఉంటే మనం అన్యదా భావించుకోవద్దు. మళ్ళీ నెక్స్ట్ కలిసి ఉండడానికి కానీ మళ్ళీ మంచిగా పలకరించుకోవడానికి అవకాశం ఉంటే బాగుంటుంది. మనం ఎవరం కూడా ఇక్కడ మనం శత్రువులం కాదు, మిత్రులని. ఇంకొకటి మనం దేని గురించి కూడా మనం నిరుత్సాహపడవద్దు. వేరే వేరే రెండవ ఆలోచన లేకుండా మనం ఏదైనా ముందు పోయే ఆలోచన చేస్తేనే బాగుంటుందని నా కోరిక. మా అందరం ఇదే విధంగా ఇటువంటి అనుభూతి కలిసి ఉండడమే కలదు సుఖం అని అందరూ చెప్తున్నారు. ఇంకొకటి छोटी 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 बातें, वो मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah। ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు. छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల్లా గుండెలోన అచ్చయేవి సావాసాలే. బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే. కళ్ళలోనా కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే. స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ, నీ కలనే తనదిగా కంటూ, నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ సౌందర్య
ఎండిని ఎగదల్లినట్టు పులుగు పూల గుంపులు అవి పుట్ల కంటి చీరలాయ బంగారు బొమ్మకు పువ్వుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ
సీనియర్ మాస్టారి స్కూటీకి గుచ్చిన నొప్పి ఉమ్ములు టైపిస్ట్ ఒక స్టోరీ ఖాతాలో తాగిన కోకు కిమ్ములు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్లోన సిల్లీ న్యూస్లు మాతృలోన భావ కవితలు